సో సాయి, నువ్వు ఈ రీసెంట్ టైమ్స్ లో రోజా ఎక్కువగా బయట కనిపించలేదు. నిన్న మొన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టినట్టే. అయితే రీసెంట్ టైమ్స్ లలో టీవీకే పార్టీ ఏదైతే ఉందో మన విజయ దళపతి గారిది, ఆయన పార్టీకి సంబంధించి అందులో ఆర్కే రోజా వెళ్ళబోతుంది అండ్ వాళ్ళ పార్టీ వాళ్ళు ఒప్పుకున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నిజమే? ఈ వార్తల్లో మాత్రం అస్సలు నిజం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మన అందరికి తెలుసు ఆమె పోతా అని చెప్పినప్పుడు ఆయన డైరెక్ట్ గానే వద్దు అని చెప్పిండు, కానీ ఏమో మాత్రం నేను పోతున్నా అని ప్రచారం చేసుకుంటుంది. కానీ ఇప్పుడు ఆర్కే రోజా విషయానికి వస్తే ఆమె ఇక్కడ మన తెలుగు వాళ్ళ దగ్గరనే, తెలుగు ఆడియన్స్ కి అక్కడి మనిషి అయినప్పటికీ కూడా తెలుగు ఆడియన్స్ కి చాలా దగ్గర మనిషి, ఒక హీరోయిన్ గా, నటురాలుగా. అంటే మనకు ఎలక్షన్లు అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా చూసుకున్నా 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినప్పటికీ కూడా అందరికీ తెలుగు వాళ్ళు ఇంత నమ్మినప్పటికీ ఇక్కడే ఓడిపోయిన ఆమె అక్కడే గెలుస్తుంది. వాళ్ళు తీసుకోమని చెప్పినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ఇప్పుడు భర్త అక్కడ ఉండొచ్చు, కానీ నువ్వు ఇక్కడ పేరు గాని ప్రతిష్టలు గాని అన్ని ఇక్కడ ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి కదా. సో ఇక్కడ నువ్వు ఇంత మంచి స్టార్డమ్ ఉన్న నువ్వే ఇక్కడనే ఓడిపోతే అక్కడ పోయి ఎట్లా గెలుస్తావు? అండ్ ఫైర్ బ్రాండ్ అంటే మామూలు విషయం కాదు. ఆమె మాట్లాడే తీరును బట్టి అందరూ కూడా ఆమె క్యారెక్టర్ని అన్నింటినీ కూడా జడ్జి చేసేవాళ్ళు. ఇప్పటికి కూడా ఇంత దీనస్థితికి వాళ్ళ పార్టీ పడిపోయినప్పటికీ కూడా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద మళ్ళీ అదే విధంగా మాట్లాడుతుంది. ఇన్ని రోజుల పాటు సైలెంట్గా ఉంది, అజ్ఞాతంలో ఉంది, బయటకు రావడం లేదు, ఇక మారిపోయింది రోజని చాలా మంది అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. ఎందుకు అని చాలా మంది కూడా క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు. కానీ విజయ దళపతి మాత్రం ఖచ్చితంగా ఆమెను పార్టీలోకి తీసుకోడు. ఎందుకంటే ఆల్రెడీ తెలిసి ఇప్పుడు సినిమాల పరంగా అంటే ఓకే, ఆయనకు సంబంధం లేదు, కానీ రాజకీయాలు ఫ్యూచర్ ని, ఒక రాష్ట్ర ఫ్యూచర్ ని ఎలివేట్ చేస్తాయి. సో అట్లా విజయ దళపతి మాత్రం అసలు నేను ఆమె నా పార్టీలోకి తీసుకోదలుచుకోవట్లేదు. ఎందుకంటే ఆమె మాట్లాడే దాన్ని బట్టి చూస్తే అయితే నాకు ఎక్కడ కూడా పాజిటివిటీ అనిపించట్లేదు అని చెప్పింది. అయితే రీసెంట్ టైం అంటే ఎప్పుడంటే ఐ గెస్ ఒక 1 month బ్యాక్ అనుకుంటా, అప్పుడు కూడా సేమ్ రూమర్స్ వచ్చినప్పుడు అయితే ఒక మాట చెప్పింది, నేను వైఎస్ఆర్సీపీ పార్టీ వీడేది లేదు, నేను అసలు ఈ పార్టీ నుంచి వెళ్ళట్లేదు, ఆ రూమర్స్ అన్ని తప్పు అన్నారు. కానీ మళ్ళీ ఇదే వాత చెక్కర్లు కొట్టడంతో నాకైతే నిజం అనిపిస్తుంది. లేదు ఖచ్చితంగా ఇప్పుడు సోషల్ మీడియా అన్నప్పుడు ఒకటి ఏదన్నా మనకు ట్రెండింగ్ అవుతుంది అని అనిపిస్తే దాన్ని ఎక్కువగా ట్రోల్ చేయడం, దాన్ని ఇంకా రోల్ చేయడం, ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు విజయ దళపతి ఆయనకు సినిమాల పట్ల ఎంత స్టార్డమ్ ఉందో తెలుసు. సో ఆయన రాజకీయాల పరంగా కొంచెం ఎదుగుతున్నాడు, ఇప్పుడు వస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా దాని గురించి ట్రెండింగ్ అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి ఇక అందులో కూడా ఫైర్ బ్రాండ్ రోజా గురించి యాడ్ చేస్తే ఇంకా మాల్ మసాలా కలిపి ఇంకా ట్రెండింగ్ అవుతుంది. ఖచ్చితంగా అయితే ఈమె పోయినప్పటికీ కూడా ఆయన తీసుకోవడం. రాజకీయాల పరంగా ఎంత మంచి పేరు వచ్చిందో తెలుసు, అది చాలా మంచి పేరు. సో అట్లాంటి మంచి పేరు ఉన్న వ్యక్తిని తీసుకుంటే మనకి ఇంకా మంచి పేరు వస్తుంది కదా కొత్త పార్టీ ముందే. సో ఖచ్చితంగా తీసుకునే అవకాశం మాత్రం లేదు. సో మీరేమనుకుంటున్నారు, తను వైఎస్ఆర్సీపీ పార్టీ వీడి టీవీకే పార్టీలోకి వెళ్తే అక్కడ తనకేమైనా బెటర్మెంట్ వస్తుందేమో? మీ అభిప్రాయం అంటే కమెంట్ చేయండి.